తహసీల్దార్పై విరుచుకుపడ్డారట. కార్యాలయం లోపలికి వెళ్ళి కూర్చొని మీ సమస్య గురించి వివరంగా మాట్లాడుకుందామని తహసీల్దార్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారట. సుమారు గంట సేపు 11:30 నిమిషాల వరకు ఆమెను కార్యాలయం బయట నిలబెట్టి బెదిరించారంటే పరిస్థితి ఎంత భయానకరంగా ఉందో అనేది. మరి ఇటువంటి అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ యాక్సెప్ట్ చేయరు, స్వాగతించరు. మరి వాళ్ళ దృష్టి వరకు వెళ్ళిందో లేదో చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి కోస్తాలో పిడుగుల బీభత్సం అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని హెచ్పివి వ్యాక్సిన్లు, అలాగే కొత్తగా 96 కోట్లట ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి, 1730 మంది నూతన సిబ్బంది కూడా ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ. అలాగే ఇక్కడ కూడా అమరావతి గెజిట్కి సంబంధించి అమరావతి రాజధాని చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణమైపోయింది. అలాగే ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒక్క రోజులో ఇరాన్ అంతం, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో ఆక్రమించుకోగలం, ఆ పని నేటి రాత్రికే జరగచ్చు అట. ఇదొక హెచ్చరిక. మరి ఈ మధ్యన ఆయన రోజు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. యుద్ధం ఆగుతుందో లేదో, యుద్ధం వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు, అది ఎంతవరకు సెట్ అవుతుంది చూడాలి. అలాగే ఇక వేగంగా విముక్తి 22A కలెక్టర్ అధికారాల వికేంద్రీకరణ, ఇక్కడ ఇది కూడా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి పత్రికలో. అలాగే గూగుల్ డేటా సెంటర్కి 28న శంకుస్థాపన, 9 మంది పోలీసులకి మరణ శిక్ష ఖరారు చేసిన అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు ప్రధానంగా. అలాగే 2 రాష్ట్రాల్లో గాలి మార్పు, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న